ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ పెనమకూరు సిచ్యువేటెడ్? 103 క్వశ్చన్ ఏంది? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ పెన్మకూరు ఈజ్ సిచ్యువేటెడ్. పెనమకూరు ఏ బ్యాంక్, ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ నది ఒడ్డున ఉన్నది? కృష్ణా రివర్. ఏ రివర్ ఒడ్డున ఉన్నది? కృష్ణా రివర్ ఒడ్డున ఉండడం జరిగింది. ఏది? పెనమకూరు విలేజ్. నెక్స్ట్ 104th క్వశ్చన్. వాట్ ఈజ్ డెల్టా? డెల్టా అంటే ఏంటి అని అడిగింది. వాట్ ఈజ్ డెల్టా? డెల్టా అంటే ఏంది? ఏ ట్రయాంగులర్ ల్యాండ్ ఫామ్ ఫార్మ్డ్ ఎట్ ద మౌత్ ఆఫ్ ద రివర్. ఈ రివర్ అంతా ఇట్లా వస్తుంది కదా, ఈ రివర్ వచ్చేమవుతుంది? సముద్రంలో కలుస్తుంది. ఈ కలిసిన ప్లేస్ లోపల ఇక్కడ ఫామ్ అయిన ఈ ట్రయాంగులర్ ఫామ్ని ఏమంటారు? డెల్టా అంటారు. రివర్ వచ్చి సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో ఇక్కడ మొత్తం అంతా డిపాజిట్ అవుతూ ఉంటుంది. మట్టి అంతది ఇక్కడ దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటుంది ఎట్ ద మౌత్ ఆఫ్ ద రివర్. సో దిస్ ఎట్ ద మౌత్ ఆఫ్ ద సీ, నాట్ రివర్, ఎట్ ద మౌత్ ఆఫ్ ద సీ దగ్గర మనకు ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫామ్ అయినది ప్లేస్ని ఏమంటారు? డెల్టా అంటారు. ఏమంటారు? డెల్టా అంటారు. నెక్స్ట్ది, ద కృష్ణా డెల్టా లైస్ బిట్వీన్ విచ్ టూ రివర్స్? కృష్ణా డెల్టా అనేది ఏ రెండు రివర్స్ మధ్యన ఫామ్ అయింది అని అడుగుతున్నాడు. ఇక్కడ కృష్ణా అండ్ గోదావరి రివర్స్. కృష్ణా అండ్ గోదావరి రివర్స్ మనకు చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి కదా, కాబట్టి అక్కడ నుంచి మట్టి అంతా కూడా తీసుకొని వస్తూ ఉంటాయి వేరు ప్లేసుల నుంచి. మినరల్స్, సాల్ట్స్ అండ్ సాయిల్ అదంతా సముద్రం దగ్గరకు రాగానే డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అవడం వల్ల ఫామ్ అయిన దాన్ని ఏమంటారు? డెల్టా అని అనడం జరుగుతుంది.